మరొకసారి దేవుని యొక్క నామమున మరి మీకు మరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను జాషువా కర్రావుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థనా మందిరం నుండి మరి నేను ఒక బిలీవర్, నేను ఒక విశ్వాసిని. ఇదిగో మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు మరి బైబిల్ ఉన్నట్లయితే మరి తెరవండి, అలాగే దేవుని నామాన్ని పరిశీలించండి. అలాగే మరి చూసుకున్నట్లయితే ఈ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ప్రధాన గాయకునికి అయ్యెల్లెత్ షహర్ అను రాగం మీద పాడదగినది ఈ దావీదు గారి కీర్తన. హల్లెలూయా. చూడండి, కీర్తనలు అంటే పాటలు అవునా. మరి ఆ కాలంలో ప్రతి వాళ్ళు ఇలాగే ఆ యొక్క పాటలు పాడుతూ ఉన్నామని ఆయన పరిశీలించారు. అవునా. నా దేవా నీవు నన్ను ఎలా వీడనాడుతివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు. ఇది మొదటి దర్శనం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. రెండవ వచనం. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఆశీర్వాదమై ఉన్నావు. మూడవ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారిని యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. నాలుగవ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక సిగ్గుపడకపోయేది. ఇది ఐదవ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత ధృవీకరింపబడిన వాడను. ఇది ఆరో వచనం. యెహోవా మీద నీ భారం మోపము. ఏడవ వచనం మనం చూసుకుందాం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎనిమిదవ వచనం. యెహోవా మీద భారం మోపము, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాణిని విడిపించునేమో, వాడు ఆయన కృష్ణుడు కదా, ఆయన వాణిని తప్పించునేమో అందరూ. తొమ్మిదవ వచనం. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అవునా అండి. సరే, ఇప్పుడు మనం 10వ వచనము ధ్యానం చేసుకుందాం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. 11వ వచనం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయుడు వాడెవడూ లేడు, నాకు దూరంగా నుండకుము. 12వ వచనము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. 13వ వచనం. చీల్చును గర్జించుచునుండు సింహపు వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. 14వ వచనం. నేను నీళ్ళ వలె పరబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. అలాగే మరి 15వ వచనం చూసుకుందాం. నా బలము ఎండిపోయి చిల్లపింకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతర భూమిలో పడవేసి ఉన్నావు. చూడండి 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 17వ వచనం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18వ వచనము. నా వస్త్రంలో వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేస్తున్నారు. చూడండి 19వ వచనము. యెహోవా దూరంగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము. 20వ వచనము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. అలాగే 21వ వచనం. సింహపు నోటి నుండి నన్ను రక్షింపము, గురుపోతుల కొమ్ములలో నుండి మరి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయన స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. హల్లెలూయా. ఇది 24వ వచనము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించెను, ఆ సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. అది 26వ వచనము. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యం బ్రతుకును. హల్లెలూయా. అయితే 27వ వచనం. బూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసేదరు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఇందులో. అవునా అండి. అయితే చూడండి 28వ వచనం. రాజ్యం యెహోవాది, అన్యజనులలో ఏలువాడు ఆయనే. 29వ వచనం. భూమి మీద వరదిల్లచున్న వారందరూ అన్నపానంలో పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు.
తమ ప్రాణం కాపాడుకొనలేక మంటి పాలగుదు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. 30వ వచనము, ఒక సంతతి వారు ఆయన సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును చూసి వివరింతురు. 31వ వచనము, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారి ప్రచురపరుతురు. హల్లెలూయా. చూడండి, 22వ కీర్తన 31 వచనాలతోటి ఉన్నది. అయితే మనం దీన్ని ధ్యానించినట్లయితే మరి మానవాళిపై రక్షకుని ప్రేమ అను ఆ యొక్క టైటిల్ మనం పెట్టుకోవచ్చు. మానవాళిపై రక్షకుని ప్రేమ. చూడండి, అయితే మనకు ఇందులో ఉన్న ఈ వచనాలు దేనిని మనకు తెలియజేస్తున్నాయి అని అంటే, మరి ఒక 3 రకాలుగా మనము దీనిని విభాలుగా మనము విభజిస్తే ఒక 3 పార్ట్స్గా, ఒకటి రక్షకుని ఆవేదన, నెక్స్ట్ రక్షకుని ఆక్రందన, నెక్స్ట్ రక్షకుని అర్ధన. చూడండి, హల్లెలూయా. అయితే రక్షకుని ఆవేదనలో చూసుకున్నట్లయితే 1 నుండి 5 వచనాలు ఇలా తెలియజేస్తున్నారు, పరలోక తండ్రి విడిచిపెట్టాడు అని అంటున్నారు. అలాగే 6 నుంచి 11 వరకు ప్రజలు తృణీకరించారు అలా తెలియజేస్తుంది. అలాగే మరి రక్షకుని ఆవేదనలో మరి 12 నుంచి 18 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, పాలకులు పొడి చేశారు అని తెలియజేస్తున్నారు. అయితే మరి 2వ టాపిక్గా చూసుకున్నట్లయితే 2వ విభాగంలో రక్షకుని ఆక్రందన మనకు కనిపిస్తుంది. అయితే రక్షకుడు అంటే ఎవరు? మరి యేసుక్రీస్తు ప్రభు వారు. మనం రక్షించడానికి భూమిపై నరునిగా మరి అవతరించిన మరి ఆ యొక్క దేవుడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క రక్షకుని ఆక్రందన ఏమైందని అంటే, 1వ వచనం ఇలా తెలియజేస్తుంది, విడిచివేయబడ్డాడు అని తెలియజేస్తుంది. 6వ వచనం ఏమని తెలియజేస్తుంది అంటే, విసర్జించబడ్డాడు. మళ్ళీ 16వ వచనం ఏం తెలియజేస్తుంది అంటే, విడిచివేయబడ్డాడు అని తెలుస్తుంది. అలాగే రక్షకుని ఆర్ధన అని మనకు ఏం తెలియజేస్తుంది? 3వ భాగం చూసుకున్నట్లయితే 11వ వచనం మనకు సహవాసం కొరకు తెలియజేస్తుంది. 6వ వచనం సహాయం కొరకు తెలియజేస్తుంది. ఇక 1, 2 వచనాలు మనకు సమాధానం కొరకు తెలియజేస్తుంది. చూడండి, మరి దేవుడు ఇతిమతి గొప్ప మాటలను మరి నా జీవితంలో మరి నెరవేర్చి మరి ప్రభు మరి నీకు నాకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.